హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ. ఈజీ అండ్ సింపుల్గా ఈ ఎగ్స్తో ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అనేది ఇది చాలా రుచిగా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఇది రైస్, చపాతీ ఆర్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేయొచ్చో చూద్దామా ఇంకా. ఫస్ట్ ఇక్కడ నేను 5 ఎగ్స్ని తీసుకున్నా. దానికి సరిపడా గిన్నెని తీసుకొని వాటర్ సరిపడా పోసుకొని దానిలో 5 ఎగ్స్ని వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి ఒక 13 to 15 మినిట్స్. నెక్స్ట్ బాయిల్ అయిన తర్వాత సపరేట్గా కూల్ వాటర్లో వేసుకోవాలి. ఎగ్స్ని 5 to 10 మినిట్స్ వరకు కూల్ వాటర్లో ఉంచితే ఎగ్ షెల్ అనేది ఈజీగా వస్తుంది. ఈలోపు ఒక కడాయి తీసుకొని ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. అవి అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 15 to 20 కాజూస్ని కూడా వేసుకోవాలి. టేస్ట్ అండ్ గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, బాగుంటుంది అప్పుడు. నెక్స్ట్ కొంచెం డ్రై కోకోనట్ని కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేదాకా. అంతా ఫ్రై అయ్యాక కొంచెం కూల్ చేసుకోవాలి. తర్వాత ఆ ఎగ్స్కి లైట్గా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు ఎగ్స్కి సాల్ట్ అండ్ స్పైసీ అనేది ఇంకా బాగా పడుతుంది. ఈచ్ ఎగ్కి 3 or 4 ఘాట్లు పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నది మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇందులో 4 or 5 గార్లిక్, కొన్ని గసగసాలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. 3 4 మిరియాలు, 2 3 లవంగాలు, 2 యాలకులు వేసుకొని క్యాప్ పెట్టి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఎగ్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, కర్రీ లీవ్స్ అండ్ జింజర్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఆనియన్స్ని పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇందులో 1/2 కప్ కర్డ్ని కూడా పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్, కారం 1 స్పూన్, స్పైసీ ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసి మీకు గ్రేవీకి సరిపడా థిక్నెస్కి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగో పౌడర్ని 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను, టేస్ట్ కొంచెం పుల్లగా బాగుంటుందని. ఇంకా 1/2 స్పూన్ కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి క్యాప్ పెట్టి. ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే అప్పుడు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, కమ్మగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత బాగుందో కర్రీ అనేది. థిక్నెస్ కూడా మంచిగా బాగుంది. ఇలా చేసిన ఎగ్ కర్రీ అనేది రైస్, చపాతీ ఆర్ ఎనీ కాంబినేషన్లోకైనా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గైస్. ఈజీ అండ్ సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో పెట్టండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.